హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసులో మీకు ఒక మంచి విషయాన్ని, ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. ఎంతవరకు మనం డ్రాయింగ్ క్లాసులో డిఎస్సికి సంబంధించి లేదా వాటికి సంబంధించి మ్యాటర్కి సంబంధించి సిలబస్ గురించి ఇదంతా ఇంతవరకు మీకు ఈ గత వీడియోలో మీకు వివరించడం జరిగింది. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు, డ్రాయింగ్తో పాటు అంటే డ్రాయింగ్ చేస్తున్నటువంటి టీచర్లతో పాటు డ్రాయింగ్ ప్రిపేర్ అయ్యి టీచర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా కాకుండా చాలామంది జాబ్స్ కాకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండి డ్రాయింగ్ కోర్స్ చేయాలన్న ఆసక్తి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం లేదా డ్రాయింగ్ చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కోసం చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. మన డిఎస్సి ప్రిపరేషన్తో పాటుగా అప్పుడప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి జాబ్స్ కానీ, ఆర్ట్ స్కాలర్షిప్స్ కానీ, ఆర్ట్ విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. అయితే ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, మీ స్కూల్లో కనుక లేదా మీ ఊర్లో 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపులో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఆ పైన ఎంతవరకైనా చదివి నేను డ్రాయింగ్ టీచర్ అవ్వాలి లేదా క్రాఫ్ట్ టీచర్ అవ్వాలి, వీవింగ్ కానీ డ్యాన్స్ టీచర్ కానీ ఇలాగా కళలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఆర్ట్ క్రాఫ్ట్ ఈ వీవింగ్ వీటిపై ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టూడెంట్స్ తెలియచేయండి. ఇక నోటిఫికేషన్లో వివరాలకు వెళ్తే, డ్రాయింగ్ నోటిఫికేషను ఈ నెల 8 నుంచి 26వ తేదీ వరకు కూడా టైం ఉంది. 8వ తారీఖు నుంచి 26వ తారీఖు అంటే 20వ తేదీ వరకు కూడా ఈ డేట్లో మీరు అప్లికేషన్ పూర్తి చేసుకుని పెట్టడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎలా అప్లై చేయాలో మనం జాగ్రత్తగా గమనిస్తే, మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ షాప్కి వెళ్ళి ఆ నెట్ షాప్లో BSE అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇది గూగుల్లోకి వెళ్ళినట్టే ఈ BSE AP అనే దగ్గర మీరు క్లిక్ చేసినట్టయితే మనకు అందులో లోయర్ హైయర్ TTC లేదా TCC అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ TCC నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసి మీరు వాడు 4 రకాలు అడుగుతాడు. 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్, ఇంతకు ముందు అయితే 7th క్లాస్ పాస్ అయినటువంటి మార్క్ లిస్ట్ అయినా సరిపోయేది. మరి ఇప్పుడైతే పేపర్ ప్రకారం అయితే 10th అని ఇచ్చాడు, కానీ ఓవరాల్గా 7th పాస్ అయినా సరిపోద్ది. కానీ ఇప్పుడు 7th 10th మీరు పాస్ అయిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో, అలాగే 1000 రూపాయల ఫీజు, ఈ 4 పెట్టుకెళ్ళి నెట్ షాప్ దగ్గర కట్టినట్టయితే అప్లికేషన్ పూర్తి చేసి మీకు ఒక చలనా ఫామ్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు జిరాక్స్, ఓ ఫోటో అంటించి వాడిచ్చినటువంటి చలనా ఫామ్, ఈ 4 కలిపి మీకు దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టి ఆ తర్వాత ఈ 4 అప్లికేషన్ని ఈ నెల అంటే ఏప్రిల్ నెల
9వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు మీ జిల్లాల్లో, మీకు దగ్గర ఉన్న జిల్లాల్లో డిఈఓ ఆఫీస్ ఉంటుంది. ఆ డిఈఓ ఆఫీస్ దగ్గరే ఎస్ఎస్ఏ ఆఫీస్ ఉంటుంది, అంటే సర్వశిక్షా అభియాన్. దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ బ్లాక్ ఉంటుంది. మీరు ఆ డిఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, పూర్తి చేయడానికి ఏమో 8వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు టైం ఉంది. పూర్తి చేసిన అప్లికేషన్ ఇవ్వడానికి టైం మాత్రం 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా ఈ అవకాశం మీకు ఉంది. సరే, ఇది పంపిన తర్వాత మనకి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో మే 1వ తేదీ నుంచి, అంటే మే 1 నుంచి జూన్ 12 వరకు, అంటే 42 రోజులు మీకు వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పూర్తి చేస్తే మీరు గవర్నమెంట్ టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్. చాలా మందికి డౌట్ ఏంటంటే, లోయర్ పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ చేయాలా, లేదా హయ్యర్ పాస్ అయిన తర్వాత చేయాలా, లేకపోతే రెండు పూర్తయిన తర్వాత ట్రైనింగ్ చేయాలా అనేది డౌట్. ఏం అవసరం లేదు, లోయర్ పాస్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ చేసేసుకోవచ్చు. కానీ 18 సంవత్సరాలు నిండి ఉండాలి ఈ ట్రైనింగ్ చేయడానికి. ఇప్పుడు లోయర్ పాస్ అయ్యారు, ట్రైనింగ్ చేశారు, అయితే పోస్ట్కి మాత్రం నాట్ ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హయ్యర్ పూర్తి చేసుకుని, అంటే లోయరు హయ్యర్ పూర్తి చేసి ట్రైనింగ్ చేసి, ట్రైనింగ్లో మీకు చెప్పినటువంటి మెటీరియల్ మీద థియరీ ఒక ఎగ్జామ్ పెడతారు ఆగస్టులో. ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత, అంటే లోయర్ హయ్యర్ టీటీసీ ట్రైనింగ్, ఆ నెక్స్ట్ థియరీ ఎగ్జామ్ పాస్ అయింది. ఈ 4 కలిపిన తర్వాత మాత్రమే మీరు గవర్నమెంట్ టీచర్ పోస్ట్కి ఎలిజిబుల్. సరే, మరి లోయర్ చేసి ట్రైనింగ్ చేశారు, హయ్యర్ అవ్వలేదు, అప్పుడు కూడా యూజ్ ఉంది. అదేంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో ఈ రెండింటిని చూపించి మీరు ఆర్ట్ కానీ, క్రాఫ్ట్ కానీ, లేదా డ్యాన్స్, మ్యూజిక్, వీవింగ్, ఇందులో మీరు జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. కొత్తగా ఎవరైతే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ అయ్యి జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేశాను. మరి ఇది మంచి ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరిచ్చే లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలన్నీ మీకు కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందిగా కోరుకుంటూ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.